ఆయన అందరికీ ఈ వీడియో కోళ్ళు పెంచే వాళ్ళకి మాత్రమే కోడి గురించి తెలుసుకోవాలి. కొత్తగా కోడి ఫీల్డ్కి వచ్చిన వాళ్ళకి కోడి మేత తినకపోతే డీవార్మింగ్ ఎలా చేయాలని దాని గురించి చేయడం జరిగింది. ఇవాళైతే మా కోళ్ళకి డీవార్మింగ్ చేయడం జరిగింది. అయితే దీన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెడితే నాలాంటి 10 మందికి తెలుస్తుందని వీడియో పెట్టడం జరిగింది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడి గురించి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడి గురించి ప్రతి వీడియో చెప్పడం జరుగుతుంది. డీవార్మింగ్ చేసేటప్పుడు అయితే మనకు ఒక ఇంజెక్షన్ కావాలి. ఇంజెక్షన్తో పాటు ఇదిగో నేను చూపిస్తున్న మెడిసిన్ ఫీనట్స్ ప్లస్ అని వెటనరీ షాప్లో దొరుకుతుంది. అక్కడ అడిగితే మీకు ఇస్తారు. దీని కాస్ట్ 90 రూపాయలు పడుతుంది. ఫీనట్ ప్లస్ అనే మెడిసిన్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చి మనం ఇంజెక్షన్ ఒకటి తెచ్చుకున్నట్టయితే ఇంజెక్షన్ ఎంతో కాదు 5 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. అయితే సూది మనకు అవసరం లేదు. సూది పక్కకు తీసేసుకుని ఇది నేను చూపిస్తున్నటువంటి సిరంజి, ఇది సూది లేనివంటి సిరంజి ఒకటి తీసుకొని మనం కోడి ఎంత బరువు ఉంటుందో దాన్ని బట్టి ఎంఎల్ అని తీసుకోవాలి. నేనైతే 2 కేజీలన్నర ఉన్న కోడి, మా కోడిది కోడి కాకిడాగా మా కోడి అయితే 2 కేజీలన్నర కాబట్టి కేజీకి ఎంఎల్ తీసుకున్నా ఎలా కదనుకున్నా 2 ఎంఎల్ ఇచ్చుకోవచ్చు. కానీ 2 ఎంఎల్ ఇచ్చిన తర్వాత మనకేమైనా ఇబ్బంది అవుద్ది కాబట్టి కోడి వీక్ అయి చనిపోతుంది కాబట్టి 1.5 ఎంఎల్ ఇచ్చుకోవాలి మనం. 2 కేజీలకి అయితే 3 కేజీలు ఉన్న కోడైనా 4 కేజీలు ఉన్న కోడైనా కేజీలు బట్టి. నాది 2.5 కేజీలు కాబట్టి నేను 1.5 ఎంఎల్ తీసుకున్నాను డీవార్మింగ్కి. ఈ ఫీనట్స్ ప్లస్ అనే మెడిసిన్ని 1.5 ఎంఎల్ తీసుకుని మనమైతే ఈ కోడి కంఠంలో అనేది మనం బయటికి ఊసేయకుండా కంఠంలో అనేది మనం వదిలినట్టయితే కోడి తిత్తులోకి వెళ్తుంది. అయితే నోరు ఫస్ట్ మనం సవర చేసిన తర్వాత కోడి బెదరకుండా సవర చేసుకుని ఈ విధంగా కోడి అయితే ఇబ్బంది పెడుతుంది. అలా ఇబ్బంది పెట్టి కోళ్ళు చేతి అలవాటు లేదు మా దానికి. ఇదే ఫస్ట్ టైం కాబట్టి కోళ్ళు అయితే బెదురుతున్నాయి. అలా నోరు తెరవనప్పుడు ఆ స్వరంగాడ అనేది మనం కంఠంగాడ చేతితో కొట్టినట్టయితే అది నోరు బాగా తెరుస్తుంది. మనం అయితే డీవార్మింగ్కి మెడిసిన్ని కంఠంలోకి డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఈ విధంగా నేనైతే 1.5 ఎంఎల్ దీనికి మెడిసిన్ అనేది కంఠంలో పోసాను. ఇలా పోసిన తర్వాత ఉత్తి మెడిసిన్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి 10 ఎంఎల్ వాటర్ అనేది మనం కోడి కంఠంలో పోసుకోవాలి. 10 ఎంఎల్ వాటర్ అనేది మనం కోడి కంఠంలో పోసినట్టయితే ఆ మెడిసిన్కి వాటర్కి కరెక్ట్గా సరిపోయి కోడి అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవ్వదు. 10 ఎంఎల్ ఈ మెడిసిన్ పోసిన 2 గంటల తర్వాత అయితే మేత పెట్టాలి. 2-3 గంటలు ఒక పూట పెట్టకపోవడం మంచిది. మళ్ళీ ఇది పోసిన తర్వాత మనం మేత అనేది పెట్టేయడం వల్ల ఆ మెడిసిన్ అనేది దేనికి పనికిరాదు, పనిచేయదు. కోడి అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అటు ఇటు కాకుండా. మనం ఈ మెడిసిన్ కంఠంలో వదిలిన తర్వాత అయితే ఈ మెడిసిన్ కంఠంలో వదిలిన తర్వాత 10 ఎంఎల్ లేదా 15 ఎంఎల్ వాటర్ అనేది కోడికించి ఆ కోడిని గాబులు వేసేసి ఒక పూట లేదా 3 అవర్స్ 2 అవర్స్ అనేది మేత ఇవ్వకూడదు. ఆ మేత ఇవ్వకపోవడం వల్ల ఆ మెడిసిన్ బాగా పనిచేసి కడుపులో ఉన్న ఖాళీ కడుపుతో కాబట్టి నిన్న సాయంత్రం రేపు డీవార్మింగ్ చేయాలి అన్నప్పుడు నిన్న సాయంత్రమే మేత పెట్టడం మానేయాలి. కోడి అనేది శుభ్రంగా పేగులు అయిపోయి రెట్ట విడిచేసిన తర్వాత మొత్తం పేగులు ఏమి లేకుండా రెట్ట అంతా వేసేసిన తర్వాత పొద్దున్నే పరగడుపునైతే మనం చేసుకోవాలి డీవార్మింగ్. లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అనేది గమ్మున రావడం జరుగుతుంది. కోడి ఎఫెక్ట్ అయిపోతుంది, చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నా దగ్గర 2 కోళ్ళు కాబట్టి నేను ఒక కోడికి అయితే చేసేసాను. పొద్దున్నే పరగడుపుని చేశాను. నిన్న సాయంత్రం ఇవాళ చేస్తాను కాబట్టి నిన్న సాయంత్రం మేత పెట్టలేదు. ఖాళీ కడుపుతో ఉన్నాయి కాబట్టి నేను 2 కోళ్ళకి కూడా మేత పెట్టలేదు. 2 కోళ్ళకి మేత పెట్టకుండా అయితే నేను డీవార్మింగ్ చేయడం జరుగుతుంది. పొద్దున్నే ఖాళీ కడుపుతో చేశాను. అలాగే పిల్లలకు కూడా మనం 2 నెలల పిల్ల అయితే 50 ఎంఎల్లోనే RML అంటే 50 తీసుకోవాలి. RML తీసుకోవాలి ఇంజెక్షన్. ఎంఎల్ అంటే ఎంఎల్ అయితే మనం 6 నెలల కోడికి 12 నెలల కోడికి తీసుకోవాలి. ఎంఎల్లో కూడా RML అంటే ఇంజెక్షన్ మీద ఉంటుంది. RML తీసుకుని మనం ఈ కోడి పిల్లలకైతే ఇచ్చుకోవాలి. 2 నెలలు 1 నెల కానీ పుట్టినప్పటి నుంచి 5 నెలల వరకు లోపు వాటికి అయితే RML సరిపోతుంది. 6 నుంచి
3-4 సంవత్సరాల దాకా అయితే 2 ml లేదా 1.5 ml కరెక్ట్. అంతకు మించి మీరు ఏమి చేసుకున్నా అది సైడ్ ఎఫెక్ట్కి గురవుతుంది. కోడైతే వీక్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. నా చేతిలో ఉన్నదైతే 2.5 నెలల వయసు గల పిల్ల ఇది. కాబట్టి నేను సగం ఎంఎల్లో సగం ml తీసుకొని దీని కంట్రోల్లో అనేది విడిచిపెట్టడం జరిగింది. ml తీసుకొని ఈ కోడి పిల్లలకైనా అంతే. మనం డీవార్మింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, రేపు డీవార్మింగ్ చేయాలి అనుకున్నప్పుడు నిన్న సాయంత్రమే మేత పెట్టడం మానేయాలి. లేకపోతే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నేనైతే ml తీసుకున్నాను. ml అనేది కోడి కంటలను వదిలి కోడి పిల్లకి కానీ మనం నీళ్ళు అనేది 15 ml కానీ ఇవ్వకపోతే 15 కానీ 10 ml కానీ నీళ్ళు అనేది ఇవ్వకపోతే చిన్న కోడి పిల్ల కాబట్టి మెడిసిన్ ఎక్కువ పవర్ ఉంటుంది. మెడిసిన్ ఎక్కువ పవర్ ఉండటం వల్ల ఉత్తి మెడిసిన్ కోడి పిల్లకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు మెడిసిన్ వేసిన 2-3 అవర్స్లోనే చనిపోయేంత పవర్ ఉంటుంది ఈ మెడిసిన్కి. మెడిసిన్ వేసిన వెంటనే మనం 10 ml కానీ 15 ml కానీ మనం వాటర్ అనేది దాంట్లోకి కోడి కంటంలోకి తిత్తిలోకి వెళ్ళేలాగా ఇచ్చుకోవాలి. ఇంజక్షన్తో, సూది లేని ఇంజక్షన్తో సూది ఇచ్చేస్తారు. మళ్ళీ అలాగ కోడి చనిపోవడం జరుగుతుంది. సూది గుచ్చుకొని సూది తీసేసి ఉత్తి సిరంజీతో ఇవ్వాలి. కంటంలో 15 ml 10 ml కానీ నీళ్ళు వదలకపోతే చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది కోడి మీద. ఆ 2.5 నెలలు కాబట్టి ఇది నేనైతే ml ఇచ్చాను, మరియు 15 ml వాటర్ ఇచ్చాను, రెండు కలిపి. నేనైతే ఒక 2 గంటల పాటు మేత అనేది పెట్టను, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాగే డివార్మింగ్ పక్కన పెడితే కోడికి అనేది చర్మ వ్యాధి అంటే తామర గజ్జి ఆ టైపులాగా ఈ కోళ్ళకి పుండ్లడిపోయి చర్మం మీద మచ్చలు వచ్చేసి, ఇది ఇక్కడ వీడియోలో చూపుతున్న విధంగా మచ్చలు వచ్చి తోకపైన చూస్తున్నారు కదా, ఆ విధంగా మచ్చలు వచ్చి ఈ చలికాలమైనా వర్షాకాలమైనా కోడి అనేది చనిపోవడం జరుగుతుంది. మనం ఇన్ని ఆశలు పెట్టుకుని పెంచిన కోడి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల నష్టం తప్ప లాభం ఏమి ఉండదు. ఈ మచ్చల కొరకు మరియు ఎటువంటి జబ్బు రాకుండా ఏ జబ్బు అయినా కొట్టుబడాలి అంటే మన వెటనరీ షాప్లో అయినా లేదా మన హ్యూమన్స్ వాడే మెడికల్ షాప్లో అయినా సుగంధ్రి ట్యాబ్లెట్ అని దొరుకుతుంది. నా చేతిలో ఉంది కదా సుగంధ్రి ట్యాబ్లెట్. ఇది సుగంధ్రి ట్యాబ్లెట్ అనేది మనం పెద్ద కోడికి అయితే అంటే 6 నుండి సంవత్సరం 2 సంవత్సరాలు 6 నుంచి పెద్దదైతే ట్యాబ్లెట్ వాడుకోవచ్చు. 6 నుంచి చిన్నదైతే ట్యాబ్లెట్లో అరమొక్క వేసుకోవాలి. అప్పుడైతే దీనికి ఎటువంటి జబ్బు రాదు. ఈ ట్యాబ్లెట్ అన్ని వ్యాధులకి పనిచేస్తుంది, అది ఇది అని ఏం లేదు. ఈ సుగంధ్రి ట్యాబ్లెట్ అనేది ఏ కోడికైనా పనిచేస్తుంది. అదే ఎటువంటి జబ్బుకైనా పనిచేస్తుంది. సుగంధ్రి ట్యాబ్లెట్ అనేది నేను ఎక్కువ వాటిని వాడతాను. వానాకాలమైనా వర్షాకాలమైనా, అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఏ కాలం నుండి వచ్చే జబ్బు అయినా సరే సుగంధ్రి ట్యాబ్లెట్ అనేది అణిచివేస్తుంది. వచ్చాకైతే ఏం పనిచేయదు, కానీ ఇంకా ఓ నెలలో కోడికి జబ్బులు వస్తాయి అనగా అయితే కోడి అయితే జబ్బు వచ్చినా మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సుగంధ్రి ట్యాబ్లెట్కి అంత పవర్ ఉంటుంది. ఎవరైనా కోళ్ళు పెంచేవాళ్ళు ఉంటే ఈ కోళ్ళు పెంచేవాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే సుగంధ్రి ట్యాబ్లెట్ అనేది వాడండి. సుగంధ్రి ట్యాబ్లెట్ అయితే బెస్ట్. అలాగే ఈ డివార్మింగ్ కూడా చెప్పాను కదా ఎలా చేయాలని. 6 నుంచి 2-3 సంవత్సరాల కోళ్ళకి అయితే 2 ml 1.5 ml అది మీ ఇష్టం. 6 నుంచి చిన్న కోళ్ళు అయితే ఖచ్చితంగా ml పోసుకోవాలి, లేకపోతే చాలా ఎఫెక్ట్ పడుతుంది కోడి పిల్ల మీద అనేది. ఎంత ఎఫెక్ట్ అంటే మీరు పోసిన 2-3 గంటల్లోనూ కోడి వీక్ అయిపోయి నడవకుండా చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేది ఉంటుంది ముందు ఎఫెక్ట్ అనేది. ఆ మందు పేరు గుర్తుంది కదా, ఫీనాట్స్ ప్లస్ అని వెటనరీ షాప్లో ఉంటుంది. ఎవరికైనా ఇస్తారు, చిన్న పెద్ద అని ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఫీనాట్స్ ప్లస్ అని అంటే ఇస్తాడు మేతకి.
ఇది పోసిన 2-3 గంటలు మేత పెట్టకూడదు. అప్పుడైతేనే మన కోడి చాలా ఆ కోడి పేగులో ఉన్నటువంటి మేత అంతా శుభ్రమైపోతుంది కదా, ఆ మెడిసిన్ అనేది కోడి పేగులోకి వెళ్ళి నులిపురుగులు ఎన్నున్నా, నులిపురుగులు కానీ చెత్త కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమున్నా శుభ్రంగా తుడుచుకొచ్చేస్తుంది లోపల నుండి. మీరు గమనించవచ్చు, మీ కోడి పేగు లోపల కానీ ఒకవేళ నులిపురుగులు ఉన్నట్టయితే, నులిపురుగులు లేపన చేసుకోవడం మంచిది. ప్రతి 45 రోజులకి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతి 45 రోజులకి అనేది మనం చేసుకోవడం బెటరు. నులిపురుగులు లేపన చేసుకోవాలి, రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా చేసినా ఇది పూసాక ఖచ్చితంగా రెట్ట రూపంలో అయితే నులిపురుగులు బయటకు వచ్చేస్తాయి. 2 గంటలైతే మనం మేత పెట్టకూడదు. అప్పుడైతే కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు బయటకు వచ్చేస్తాయి. నా చేతిలో ఉన్న కోడి అయితే చూస్తున్నారు కదా, నేనైతే RML సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఒరిజినల్ పెరుగు కాదండి మాది, పెరుగు క్రాస్ బ్రీడ్. ఎవరికైనా ఇది పెరుగు కాదు అనిపిస్తే నాకు కామెంట్ చేయవచ్చు. ఇదైతే పెరుగు క్రాస్ బ్రీడ్ కాదని అని లేదు బ్రో అంటే నాకు కామెంట్ చేయొచ్చు. మీరు చూపిస్తాను కోడి పిల్లని. పెరుగు క్రాస్ ఇది 2500 కొనడం జరిగింది వైజాగ్ గోమియా ఫార్మ్స్ నుండి. కోస్తాంధ్ర ఫార్మ్స్ అని ఉంటుంది. ఎవరికైనా కోడి పిల్లలు కావాలి అంటే గుడ్డిగా చాలా బాగున్నాయి పిల్లలు. కోస్తాంధ్ర ఫార్మ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది, వాళ్ళని అయితే ఫాలో చేయండి. చాలా బాగుంటాయి పిల్లలు. నాకైతే ఆ బ్రో ఒక పిల్లైనా సరే బాగానే పంపాడు వైజాగ్ నుంచి. ఇటువంటి అసలు లోపం లేదు. కాళ్ళు కానీ రెక్కలు కానీ మేత కానీ అసలు చాలా బాగా ఉంది. నా దగ్గర 10 out of 10 వచ్చు రేటింగ్ అయితే. మీకు కానీ కోడి పిల్ల కావాల్సి ఉంటే లేకపోతే తీసుకోవాలని ఉంటే కోస్తాంధ్ర ఫార్మ్స్, వైజాగ్ గోమియా ఫార్మ్స్, అది ఇన్స్టాగ్రామ్లో కోస్తాంధ్ర ఫార్మ్స్ అని ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు. చాలా క్వాలిటీగా ఉన్నాయి పిల్లలు అయితే. నేనైతే ఒకటి తీసుకోవడం జరిగింది. నా చేతిలో అయితే పెరుగు క్రాస్ చూస్తున్నారు కదా, ఇదే పెరుగు క్రాస్. అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి అలాగే కోడి గురించి కానీ, కోడి పెట్టల గురించి కానీ, కోడి పిల్లల గురించి కానీ, డివార్మింగ్ గురించి కానీ, కోడికి సంబంధించిన ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మీ.